హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మాస్ కిచెన్ కార్నర్. ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రెడ్ శాండ్విచ్ని మనం చాలా ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఈ బ్రెడ్ శాండ్విచ్ అంటే పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టం కదా. అంతేకాదు మనం ఇంట్లో ఉండే ఆల్ వెజిటేబుల్స్తో మనం చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇంకెందుకు ఆలస్యం, మనం లేట్ చేయకుండా ఈ బ్రెడ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ బ్రెడ్ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ మిల్క్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. మీకు ఎన్ని శాండ్విచెస్ కావాల్సి వస్తే అన్ని, చూస్తున్నారు కదా, అన్ని స్లైసెస్ అయితే తీసుకోండి, బ్రెడ్ స్లైసెస్. ఆ తర్వాత వెజిటేబుల్స్లోకి వెళ్ళిపోదాం. వెజిటేబుల్స్ అయితే నేను ఇక్కడ ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, అలానే పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మీకు నచ్చిన అన్ని వెజిటేబుల్స్ చక్కగా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. మనం తీసుకునే శాండ్విచెస్ని బట్టి మనకి వెజిటేబుల్ క్వాంటిటీ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత కొంచెం బటర్, చూస్తున్నారు కదా, అలానే చీజ్ స్లైసెస్ తీసుకున్నాను నేనైతే. మీ దగ్గర నార్మల్గా మోజరెల్లా చీజ్ కానీ ఏదైనా ఉంటే కనుక అదైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఆ తర్వాత నేనైతే ఇక్కడ టమాటో సాసు, అలానే కొంచెం చాట్ మసాలా పౌడర్, కొద్దిగా సాల్ట్, అలానే కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని తీసుకుంటున్నాను. ఆ తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్ బటర్ యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ బటర్ వద్దనుకుంటే కనుక నార్మల్గా ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు. నేనైతే బటర్ యాడ్ చేశాను. బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం అన్నీ సన్నగా తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అన్ని వెజిటేబుల్స్ని ఈ కడాయిలోకి యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి అనేది మీరు ఇంట్లో పిల్లలు ఉంటే కనుక స్కిప్ చేసేయచ్చండి, నో ప్రాబ్లం. లేదు అంటే కొంచెం తక్కువ అమౌంట్లో యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, టమాటో, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, ఆనియన్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత చక్కగా ఒకసారి ఇలా బటర్లో మిక్స్ చేసేసుకోండి. మనకి మంట అనేది కొంచెం సిమ్ టు హైలో పెట్టేసుకోండి, మీడియం టు హైలో. చక్కగా ఇలా హైలో ఉంటేనే మనకి క్విక్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. టేస్ట్ కూడా కొంచెం హైలో పెట్టుకొని మనం ఈ శాండ్విచ్కి వెజిటేబుల్స్ అనేది హైలో పెట్టుకొని మనం ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. జస్ట్ ఒక 1 or 2 minutes ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ సాల్ట్, అలానే కొంచెం చాట్ మసాలా పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. అవి యాడ్ చేసుకొని ఒక 1 minute మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం మూత పెట్టేసుకొని జస్ట్ ఒక 2 minutes వరకు దీన్ని మగ్గించేసుకుందాం. మనకి వెజిటేబుల్స్ అనేవి మరీ సాఫ్ట్గా కుక్ అయిపోకూడదు. జస్ట్ అంటే ఈ టోటల్ మనకి ఇవి కుక్ అవ్వడానికి ఒక 4 to 5 minutes పడుతుందండి, అంతేను. మరీ రా వెజిటేబుల్స్ అయితే పిల్లలు ఇష్టంగా తినరు కదా, దానికోసం అనమాట. ఇలా యాడ్ చేసి పెట్టుకుంటే శాండ్విచ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా పేచీ పెట్టకుండా చక్కగా తినేస్తారు. సో దానికోసం మనం ఒక 5 minutes ముందుగా ఇలా టాస్ చేసేసుకుంటే వెజిటేబుల్స్ అన్నీ బాగుంటుంది. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి, వీడియోలో చూపించే విధంగా. నేనైతే పైన ఫస్ట్ ఇప్పుడు మనం శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకుందాం. పైన ఫస్ట్ టమాటో కెచప్ని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మిక్స్ని కూడా ఒక 2 to 3 tablespoons వరకు ఇలా ఈ స్లైసెస్ మీద ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా మనం చక్కగా స్ప్రెడ్ చేసుకుంటే ఆ తర్వాత మనం చీజ్ స్లైసెస్ని పైన ఇట్లా పెట్టేసుకోండి. ఆ తర్వాత పైన కూడా మరొక బ్రెడ్ స్లైస్ని చక్కగా టమాటో సాస్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా పైన కూడా కవర్ చేసేసేయండి. మరొక బ్రెడ్ స్లైస్ని ఇలా కవర్ చేసేసేయండి. ఆ తర్వాత దీన్ని ఇప్పుడు మనం టోస్ట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక పెనం పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ యాడ్ చేసి, బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ శాండ్విచ్ని, బ్రెడ్ శాండ్విచ్ని మనం చక్కగా ఈ పెనం మీద పెట్టుకొని మంటని సిమ్లో పెట్టుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని మనం ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల లోపల ఉన్న చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది. అంతేకాదు అడుగున మనకి ఈ బ్రెడ్ స్లైస్ అనేది మాడకుండా ఉంటుంది. కాబట్టి మంటని సిమ్లోనే పెట్టుకోండి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత దీన్ని మరొక వైపు టర్న్ చేసేసుకుందాం, వీడియోలో చూపించే విధంగా. చూస్తున్నారు కదా, ఇలా టర్న్ చేసుకొని చక్కగా ఒక 5 minutes అయితే పడుతుందండి. సో ఒకేసారి మనం ఇలా 2 శాండ్విచెస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అటుపక్క కూడా చక్కగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం.
చూస్తున్నారు కదా, అంతే అండి. చాలా సింపుల్గా మనం ఈజీగా బ్రెడ్ శాండ్విచ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. దీన్ని టమాటో సాస్తో కనుక మనం అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదు, మీలో ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.